మా అన్ని ప్రపంచం మీదే మేడం, ఇంకెవరు ఇప్పుడిప్పుడే ఎదిగి ఎన్నో కళలు కట్టడం, మనకి ఇల్లు కట్టడము, నిన్ను 25 years నిన్నటి నుంచి సంబంధాలు చూడడానికి కూడా మనస్తుంది. చెప్పండి చూడండి చూడండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తున్నాడు. యుద్ధం ఎవరి మీద, పోలీసుల మీద, ప్రభుత్వం మీద అయిపోతుంది తప్ప ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎప్పుడన్నా ఎవరో తెలియక ఫోన్ చేస్తాను అనుకుంటాడేమో మెసేజ్ పెట్టాను. మెసేజ్ అనేది వంగలు కూడా మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ కాల్ మీ అండి మెసేజ్ పెట్టాను, టెక్స్ట్ మెసేజ్ పెట్టాను కదా. ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. వాళ్ళు ఏం లేదమ్మా, వాళ్ళందరూ కూడా అంటే చాలా కంగారులో ఉన్నారు. లోపల మీరు చూస్తే సిచ్యువేషన్ అంతా కొంచెం ఇబ్బందికరమైన చెప్పారు. మీకు చూపించే తీసుకెళ్తాము, లేదు బాగానే ఉన్నారు. నన్ను సీఎం గారు అన్న పలంగా విజయవాడ నుంచి నేను బై రోడ్డు వచ్చాను. ఈ టైంలో వచ్చానంటే ఒకసారి అర్థం చేస్తాను. చాలా సీరియస్గా ఉంది. ముందు మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి సార్ ఇంటికి పంపించిన తర్వాత వెనకాల నేను అనుకోవచ్చు. బయట కూడా శ్రీకాకుళం వాళ్ళ బాధ్యత ఒక్కసారి అంటే సమస్య అంటే వాళ్ళు ఏమి అలజడి ఏమి ఉండదండి. వచ్చారు ఇలా సార్ కూడా ఇచ్చారు. ఒకసారి విజిట్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు 130కి అయితే ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా ఎవరు చనిపోయారు, ఎవరు మేము వచ్చి అనౌన్స్ చేయాల్సింది అనౌన్స్ చేసింది కరెక్ట్. మన భూములు ఇస్తున్నాం, మన నీరు ఇస్తున్నాం, మన ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, మన అన్ని రకాలైన రాయితీలు ఇస్తున్నాం. జవాబుదారితనంగా లేదు. లేదమ్మా, కష్టం అయితే ఎవ్వరూ తీర్చలేరు. ఈ కష్టం ఎవరూ తీర్చలేరు. నీకు ఎలా నాకు ఓదార్చాలో కూడా నాకు ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఐటీలో తెలుసమ్మా, చేశాను మీరమ్మా అని అడిగాను. అందుకే ఓటు కూడా ఫ్యామిలీ స్టార్టింగ్ కూడా ఇచ్చేస్తారు. టూరిజం మన దానికి సంబంధించిన పీసీపీఆర్ రాబోతుంది. అవన్నీ ప్రకాశం అంటే సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదు. మేనేజ్మెంట్ యొక్క ఇష్ట రాజ్యంగానే వ్యవహారం జరుగుతుంది. నేను మొన్న ఎస్పీ కలెక్టర్తో ఉంది ఇండస్ట్రీస్ అందరూ ఒకసారి చూద్దాము. ఫైర్ కూడా నేను డిపార్ట్మెంట్ కదా, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ కూడా ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ గురించి మాట్లాడదాం అన్నా. నేను ఈ లోపు చేశాను. ఇప్పుడు మన ఫార్మాలో అండి 80 కంపెనీలు ఫైర్ కి సంబంధించిన సర్టిఫికెట్ లేకుండా నడుపుతున్నారు. ప్రపంచం మీదే మేడం, ఇంకెవరు ఇప్పుడిప్పుడే ఎదిగి ఎన్నో కళలు కట్టడం, మనకి ఇల్లు కట్టడము, నిన్ను 25 years నిన్నటి నుంచి సంబంధాలు చూడడానికి కూడా మనస్తుంది. అమ్మా చెప్పండి చూడండి చూడండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తున్నాడు. యుద్ధం ఎవరి మీద, పోలీసుల మీద, ప్రభుత్వం మీద అయిపోతుంది తప్ప ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎప్పుడన్నా ఎవరో తెలియక ఫోన్ చేస్తాను అనుకుంటాడేమో మెసేజ్ పెట్టాను. మెసేజ్ అనేది వంగలు కూడా మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ కాల్ మీ అండి మెసేజ్ పెట్టాను, టెక్స్ట్ మెసేజ్ పెట్టాను కదా. ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. వాళ్ళు ఏం లేదమ్మా, వాళ్ళందరూ కూడా అంటే చాలా కంగారులో ఉన్నారు. లోపల మీరు చూస్తే సిచ్యువేషన్ అంతా కొంచెం ఇబ్బందికరమైన చెప్పారు. మీకు చూపించే తీసుకెళ్తాము, లేదు బాగానే ఉన్నారు. నన్ను సీఎం గారు అన్న పలంగా విజయవాడ నుంచి నేను బై రోడ్డు వచ్చాను. ఈ టైంలో వచ్చానంటే ఒకసారి అర్థం చేస్తాను. చాలా సీరియస్గా ఉంది. ముందు మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి సార్ ఇంటికి పంపించిన తర్వాత వెనకాల నేను అనుకోవచ్చు. బయట కూడా శ్రీకాకుళం వాళ్ళ బాధ్యత ఒక్కసారి అంటే
సమస్య అంటే వాళ్ళు ఏమి అలజడి ఏమి ఉండదండి. వచ్చారు ఇవాళ సార్ కూడా ఇది ఇచ్చారు. ఒకసారి విజిట్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు 130కి అయితే ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోయారు మేము వచ్చి అనౌన్స్ చేసాము. అనౌన్స్ చేయాల్సింది అనౌన్స్ చేసింది కరెక్ట్. మన భూములు ఇస్తున్నాం, మన నీరు ఇస్తున్నాం, మన ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, మన అన్ని రకాలైన రాయితీలు ఇస్తున్నాం. జవాబుదారితనంగా లేదు. లేదమ్మా, కష్టం అయితే ఎవ్వరూ తీర్చలేరు. ఈ కష్టం ఎవరూ తీర్చలేరు. నీకు ఎలా నాకు ఓదార్చలు కూడా నాకు ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఐటీలో తెలుసమ్మా, చేశాను మీరమ్మా అని అడిగాను. అందుకే మన ఓటు కూడా ఫ్యామిలీ స్టార్టింగ్ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. టూరిజం మన దానికి సంబంధించిన పీసీపీఆర్ రాబోతుంది. గత కంపెనీ అవన్నీ ప్రకాశం అంటే సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదు. మేనేజ్మెంట్ యొక్క ఇష్ట రాజ్యంగానే వ్యవహారం జరుగుతుంది. నేను మొన్న అన్నాను ఎస్పీ గారిని కలుపుతాను. ముందు ఇండస్ట్రీస్ అందరూ ఒకసారి చూద్దాము. ఫైర్ కూడా నేను డిపార్ట్మెంట్ కదా, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ కూడా ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ గురించి మాట్లాడదాం అన్నాను. ఈ లోపు ఇప్పుడు మన ఫార్మాలో అండి 80 కంపెనీలు ఫైర్ కి సంబంధించిన సర్టిఫికెట్ లేకుండా నడుపుతున్నారు. ప్రపంచం ఇప్పుడిప్పుడే ఎన్నో కళలు కట్టడం, మనకి ఇల్లు కట్టడము, నిన్ను 25 years మేడం, 25 years. నిన్నటి నుంచి సంబంధాలు చూడడానికి కూడా మనస్తుంది. అమ్మా చెప్పండి, వచ్చేస్తాను. చూడండి చూడండి స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు యుద్ధం ఎవరి మీద, పోలీసుల మీద, ప్రభుత్వం మీద అయిపోతుంది తప్ప నేను ఫోన్ చేశాను సార్. నేను ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎప్పుడన్నా ఎవరో తెలియక ఫోన్ చేశాను అనుకుంటాడేమో. మెసేజ్ పెట్టాను, మిసెస్ అనిత వంగలపూడి మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ కాల్ మీ అండి మెసేజ్ పెట్టాను, టెక్స్ట్ మెసేజ్ పెట్టాను కదా. ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. వాళ్ళు ఏం లేదమ్మా, వాళ్ళందరూ కూడా అంటే చాలా కంగారులో ఉన్నారు. లోపల మీరు చూస్తే సిచ్యువేషన్ అంతా కొంచెం ఇబ్బందికరమైన చెప్పారు, మేము మీకు చూపించే తీసుకెళ్తాము. లేదు బాగానే ఉన్నాడు. నన్ను సీఎం గారు ఉన్న పలంగా విజయవాడ నుంచి నేను బై రోడ్డు వచ్చాను. ఈ టైంలో వచ్చానంటే ఒకసారి అర్థం చేస్తాను. చాలా సీరియస్గా ఉంది. ముందు మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి సార్ని ఇంటికి పంపించే తర్వాత వెనకాల నేను అనుకోవచ్చు. బయట కూడా శ్రీకాకుళం వాళ్ళ బాధ్యత ఒక్కసారి అంటే సమస్య అంటే వాళ్ళు ఏమి అలజడి ఏమి ఉండదండి. వచ్చారు ఇవాళ సార్ కూడా ఇది ఇచ్చారు. ఒకసారి విజిట్